వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. ఈ వీడియో అన్ని రకాల పోటీ పరీక్షలకు అలాగే వివిధ రకాల మ్యాథమెటిక్స్ జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ వీడియో మ్యాథమెటిక్స్ లెర్నర్స్కి, నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి, అలాగే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లం. రెక్టాంగులర్ RECTANGLE ఈ రెక్టాంగులర్ ప్రాబ్లం గురించి మీకు చాలా చక్కగా వివరిస్తాను. అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు వీడియోలో నేను రెక్టాంగులర్ యొక్క పెరిమీటర్ అంటే దాని యొక్క చుట్టుకొలత గురించి వివరించి ఉన్నాను. ఆ వీడియోని ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టున్నాము, చూడండి. ఇప్పుడు రెక్టాంగులర్ యొక్క ఏరియా గురించి వివరిస్తాను. ముందుగా రెక్టాంగులర్ యొక్క ఏరియా అంటే దాని యొక్క వైశాల్యం ఇంగ్లీష్లో ఏరియా అంటారు, తెలుగులో వైశాల్యం అని అంటారు. నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాశాను. ముందుగా ఈ ఏరియా వైశాల్యం గురించి తెలుసుకోవాలంటే రెక్టాంగులర్ గురించి మీకు ఒక అవగాహన ఉండాలి, రైట్? సో రెక్టాంగులర్కి 4 భుజాలు అనేటివి ఉంటాయి. ఈ 4 భుజాలలో 2 పొడవులు లెంత్, ఈ 2 కూడా పొడవులు 2 సైడ్స్ ఉంటాయి. లెంత్ అనేటివి 2 సైడ్స్ ఉంటాయి, అలాగే బ్రిడ్త్ అనేటివి 2 సైడ్స్ ఉంటాయి. ఇది వెడల్పు, రైట్? దీని యొక్క వైశాల్యానికి 2 పొడవులు ఉంటాయి, 2 ఎడల్పులు ఉంటాయి. ఓకే, చుట్టుకొలత విషయంలో ఏ విధంగా కొలవాలనేది అని ఆల్రెడీ వీడియో చేసి పెట్టినాను, అబ్జర్వ్ చేయండి. అయినప్పటికీ మీకు అందరికీ అర్థమవడం కోసము ఆ సూత్రాన్ని కూడా మీకు ఇక్కడ వివరిస్తాను. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క వైశాల్యాన్ని తెలుసుకోవాలి అని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వైశాల్యము అని అంటే ఈ యొక్క కొలత ఉంది చూడండి, ఈ బ్రిడ్త్ ఇక్కడ నుంచి, ఈ యొక్క లెంత్ ఇక్కడ నుంచి, అలాగే ఈ బ్రెడ్త్, ఈ లెంత్, రైట్? ఈ మధ్యలో ఉన్న ఈ భాగం అంతా రైట్? ఈ మధ్యలో ఉండేటువంటి ఈ భాగం అంతా ఎంత అని ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. వైశాల్యం అంటే ఈ లోపల ఉన్న ఈ భాగాన్ని అంతా కూడా వైశాల్యము అని అంటారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి, నాన్ మ్యాథ్ స్టూడెంట్కి అర్థమవడం కొరకు ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లోపల ఉన్న పార్ట్ అంతా కూడా వైశాల్యం అంటారు. అంటే ఈ మొత్తంలో ఉండే ఇక్కడ దీని లోపల ఉండే ఏరియా, దీని లోపల ఉండే ప్లేసు, దీనిని వైశాల్యం అంటారు. మరి చుట్టుకొలత అంటే ఏంటి? చుట్టుకొలత అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా 2 పొడవులు ఉంటాయి, 2 వెడల్పులు ఉంటాయి. ఈ 2 కూడా పొడవులు, ఈ 2 పొడవులు, అలాగే ఈ 2 వెడల్పులు. చుట్టుకొలత అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఓకే, ఇదంతా కూడా దీని చుట్టూ ఉన్న కొలత, దీనిని చుట్టుకొలత అంటారు. వైశాల్యం అంటే దీని లోపల ఉన్న భాగం అంతా కూడా వైశాల్యము. ఇప్పుడు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు సూత్రాల ప్రకారంగా ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అనేది ఎలా తెలుసుకుంటాము? ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, లెంత్ అనేది ఒక 6 సెంటీమీటర్స్ అనుకుందాం. ఓకే, అలాగే బ్రెడ్త్, దీని యొక్క వెడల్పు 2 సెంటీమీటర్స్ అని అనుకుందాం. ఎగ్జాంపుల్ ఏమిస్తారు? రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం యొక్క లెంత్ అంటే పొడవు 6 సెంటీమీటర్స్, అలాగే లెంత్, బ్రెడ్త్, వెడల్పు 2 సెంటీమీటర్స్ అని అంటారు. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత అని ఎగ్జామ్లో అడిగినప్పుడు, ఏరియా ఏరియా అని అడిగినప్పుడు దీని యొక్క సూత్రం లెంత్ ఇంటూ బ్రెడ్త్, రైట్? ఏరియా ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు. తెలుగులో అయితే పొడవు ఇంటూ వెడల్పు, రైట్? ఇంగ్లీష్లో అయితే లెంత్ ఇంటూ బ్రెడ్త్.
ఇక్కడ ఎగ్జాంపుల్ అడిగేటప్పుడు దాని యొక్క లెంత్ ఎంతో కొంత ఇచ్చుంటాడు, సెంటీమీటరు మీటరు సంథింగ్ ఇచ్చుంటారు. అలాగే వెడల్పు కూడా ఎంతో కొంత ఇచ్చుంటాడు. ఆ రెండింటిని గుణించేయడమే. రైట్, ఇక్కడ చూద్దాం. ఏఆర్ ఈ ఏరియా అన్నప్పుడు ఇక్కడ లెంత్ అనేది పొడవు ఇంటూ వెడల్పు అనుకున్నాం. లెంత్ ఎంత ఇచ్చాడు? 6. ఎల్ ప్లేస్లో 6ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే బ్రిడ్త్ బి ఎంత? 2 ఇంటూ 2, బి ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ రెండు ఎంత? 12. ఇది దీనికి ఆన్సర్. అంటే ఇక్కడ రెండు కూడా సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి 12 సెంటీమీటర్స్. ఈ విధంగా. రైట్, దీనిని మీకు ఇంకొంచెము వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీకు బేసిక్ కాస్త లోతుగా తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా గుర్తుండిపోతాయి. ఇప్పుడు దీని ప్రకారంగా ఒక గ్రాఫ్ డ్రా చేయాలనుకుందాం. అంటే ఒక దీర్ఘచతురస్రం, ఒక రెక్టాంగులర్ యొక్క వైశాల్యం తెలిసిన తర్వాత మీకు ఇంకొంచెం అర్థం అవడానికి గ్రాఫ్ డ్రా చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి 12 అన్నాడు కదా. సో ఇక్కడ పొడవు 6 అన్నారు. మనం 6 పార్ట్లుగా డివైడ్ చేద్దాం. 6 సెంటీమీటర్ అంటే ఒక్కొక్కటి 6 భాగాలుగా డివైడ్ చేయాలి. రైట్, 1 2 3 4 5, 1 2 3 4 5 6 అయింది కదా ఇక్కడ. రైట్, 6 భాగాలు 1 2 3 4 5 6. ఓకే, 6. అలాగే ఏది 6 సెంటీమీటర్స్, మొత్తం 6 సెంటీమీటర్. ఇక్కడ వెడల్పు అనేది ఎంత ఇచ్చారు? 2 సెంటీమీటర్స్ అన్నాడు. 2 సెంటీమీటర్స్ అంటే ఇది ఇలా, అంటే 1 2. ఇప్పుడు వీటన్నిటిని కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. రైట్, అలాగే 7 8 9 10 11 12. ఓకే, అంటే మొత్తము 12 సెంటీమీటర్స్ ఏరియా అంతా కూడా. ఈ విధంగా కూడా మీరు అర్థం చేసుకోవచ్చును. సో చాలా ఎగ్జామ్లలో మీకు వైశాల్యం ఇస్తుంటాడు, అలాగే చుట్టుకొలతను కూడా ఇస్తూ ఉంటాడు. ఇటువంటి లెక్కలో మిమ్మల్ని ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి వైశాల్యాన్ని మరో విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవి ఏంటో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఒక రెక్టాంగిల్ యొక్క వైశాల్యము, రెక్టాంగిల్ ఏరియా, మీకు ఇక్కడ ఆల్రెడీ రెక్టాంగిల్ రాసింది కదా ఏరియా. ప్రశ్నలో ఏం చేస్తాడంటే ఏరియాని 14 సెంటీమీటర్స్, 14 సెంటీమీటరు. అలాగే లెంత్ 7 సెంటీమీటర్స్. బ్రిడ్త్ని తెలుసుకోండి, బ్రిడ్త్. రైట్, అంటే వెడల్పు తెలుసుకోండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఏరియా వైశాల్యం. ఓకే, ఇక్కడ రాస్తున్నాను వైశాల్యం. వైశాల్యం ఇచ్చాడు 14 సెంటీమీటర్స్ అన్నారు. అలాగే పొడవు, రైట్, పొడవు లెంత్ ఇచ్చాడు 7 సెంటీమీటర్స్ అన్నాడు. అలాగే వెడల్పు బ్రెడ్త్ ఇచ్చాడు. మనం తెలుసుకోవాలి, దీన్ని వెడల్పుని తెలుసుకోవాలి. ఓకే, ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అటు ఇటు చేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే ఈజీగా ఈ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ని గుర్తించగలరు. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, సో రెక్టాంగులర్లో వైశాల్యం 14 ఇచ్చాడు, లెంత్ పొడవు 7 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. అలాగే మనం వెడల్పుని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి అంటే మీకు రెక్టాంగులర్ యొక్క వైశాల్యం సూత్రం తెలిసి ఉండాలి. రైట్, సో ఏరియా యొక్క సూత్రం, ఏరియా తెలుగులో వైశాల్యం. ఈ సూత్రం మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ వివరించి ఉన్నాను. వైశాల్యం ఏంటిది? ఎల్ ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు. ఈ తెలుగులో రాస్తున్నాం చూడండి,
వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు, పొడవు ఇంటూ వెడల్పు. ఈ సూత్రం ప్రకారంగా ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. వైశాల్యం ఎంత ఉంది? 14 సెంటీమీటర్స్. ఇక్కడ రాసుకుందాం. రైట్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఇప్పుడు ఇక్కడున్న ఏరియా ఈజ్ ఈక్వల్ టు 14 కాబట్టి ఏ ప్లేస్లో 14ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఎల్ లెంత్, ఈ యొక్క లెంత్ పొడవు ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్. ఎల్ ప్లేస్లో 7ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటూ బ్రెడ్త్, బ్రెడ్త్ తెలియదు కాబట్టి, వెడల్పు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. దీనిని ఎక్స్ కొలత అని అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెలుసుకుంటే వెడల్పు వాల్యూని తెలుసుకున్నట్లే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్కి అవతల రైట్ ఏదైనా నెంబర్ గుణిస్తూ ఉంటే ఈక్వల్కి యువతలు వచ్చినప్పుడు ఆ నెంబరు భాగిస్తుంది. ఇటువంటి మ్యాథమెటిక్స్ చిన్న చిన్న బేసిక్స్ అన్నీ కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు, మ్యాథమెటిక్స్ లెర్నర్స్ అందరూ కూడా ఆ వీడియోస్ని చూసి బేసిక్స్ నేర్చుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా చేస్తున్నాను. ఈ 7 ఇంటూ ఎక్స్ అనేది ఈ రెండు గుణించుకుంటున్నాయి కనుక ఈ 7ని యువతలు తీసుకొద్దాం. లేదు మీరు ఎలా కూడా రాసుకోవచ్చు, 7 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14, ఇలా కూడా మీరు రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ యొక్క 7 ఎక్స్తో గుణిస్తుంది కాబట్టి మనం ఎక్స్ వాల్యూ తెలుసుకోవాలంటే ఎక్స్ని ఇక్కడ ఉంచుకోవాలి, 7ని ఈక్వల్ అవతలకి పంపించాలి. అప్పుడు ఈక్వల్ అవతల పంపిస్తే ఏమవుతుంది? ఇక్కడ గుణించేది అక్కడ డివైడ్ అవుతుంది, ఇక్కడ గుణించేది అక్కడ భాగిస్తుంది. ఓకే, సో ఇక్కడ 14 ఈ 14 ఇక్కడ డైరెక్ట్గా రాసుకోవాలి. ఆ తర్వాత 7ని ఈక్వల్ అవతల పంపిస్తున్నప్పుడు భాగిస్తుంది, బై డివైడ్ అవుతుంది 7. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. 7తో 14ని భాగిస్తే 7 1 7 2 14, ఆన్సర్ 2. అంటే ఇప్పుడు దీని యొక్క బ్రెడ్త్, ఓకే, బ్రెడ్త్ ఎంత అంటే 2 సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్ని డ్రా చేద్దాం. ఈ కొలతల ప్రకారంగా ఈ యొక్క దీర్ఘచతురస్రాన్ని డ్రా చేసినట్లయితే, గీసినట్లయితే ఈ విధంగా గీయవచ్చు. రైట్, సో అంటే ఏంటి? ఈ యొక్క లెంత్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్, ఈ యొక్క బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్, అంటే దీని యొక్క పొడవు 7 సెంటీమీటర్లు, అలాగే వెడల్పు 2 సెంటీమీటర్లు. మరి వైశాల్యం ఎంత ఉంది? లోపల 14 సెంటీమీటర్స్. ఇదంతా కూడా వైశాల్యం. ఈ విధంగా రెక్టాంగిల్ యొక్క వైశాల్యం ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి. అందరూ డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వివిధ రకాల మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి, అలాగే జనరల్ సైన్స్, ఇంగ్లీష్, వివిధ రకాల జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోస్ అన్నీ కూడా అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు మరియు వివిధ రకాల జనరల్ ఎగ్జామ్స్ కొరకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.